హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ప్లాన్ బై లోకేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ 25x45 హౌస్ ప్లాన్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, మీరు థంబ్నెయిల్ క్లిక్ చేసి ఈ వీడియో చూడడానికి వచ్చినందుకు. అయితే నేను ఎక్కడ మీకు డిసప్పాయింట్ అయితే చేయను. సో దట్ ఈ రోజు ఒక మంచి ప్లాన్ అయితే మీకు ఈ రోజు ఒక రఫ్ ఐడియా అయితే ఇస్తాను. కానీ మీకు ఇది అంతగా నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఫ్రీగా వస్తే పెద్దగా నచ్చదు కదా, అలా అని అంటున్నాను. అంతేగాని ఈ ప్లాన్ అయితే మాత్రం చాలా బాగా అయితే వచ్చింది. ఫస్ట్ మెజర్మెంట్స్ అయితే చూడండి, 25x45. ఇందులో మనకి వెడల్పు చాలా తక్కువ, 25 ఫీటే ఉంది. అన్ని రూమ్స్ కూడా స్పేషియస్ గా ఇవ్వడానికి ట్రై చేసాం. స్పేస్ అయితే ఎక్కడ కూడా వేస్ట్ అయితే చేయలేదు. అయితే నేను ఇక్కడ మీకు రూమ్స్ అన్ని కూడా ఫస్ట్ మెజర్మెంట్స్ అయితే మీకు షో చేస్తాను. అన్ని కూడా ప్రతి రూమ్ కూడా వాల్ థిక్నెస్ 3 గా లెంత్ అండ్ విడ్త్ ఇది మీరు ఒకటి గమనించండి. ఇది చూడు జూమ్ చేశాను, మీకు క్లియర్ గా విజిబుల్ గా ఉండాలని మెజర్మెంట్స్. అయితే ఇది కార్ పార్కింగ్. ఇక్కడ నుంచి చూద్దాం. ఎక్కడ డిస్టర్బ్ అయితే చేయను, డైరెక్ట్ గా ముందు ఫస్ట్ మెజర్మెంట్స్ అన్ని కూడా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నెక్స్ట్ మనం మాట్లాడదాం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ ప్లాన్. అయితే మీకు ఆల్రెడీ ఈ ప్లాన్ లో ఒక 80% మీకు అర్థమైపోయి ఉంటది, ఎందుకంటే మెజర్మెంట్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద ఉన్నాయి. ప్రతి రూమ్ కూడా ఎంత వచ్చాయి, స్పేషియస్ వచ్చాయా లేవనేది మీకు రఫ్ ఐడియా అయితే వచ్చి ఉంటది. సో నేను ఇంకా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంది అంటే, ఇది 2 BHK, వీలైతే మనం 3 BHK కూడా ప్లాన్ చేయొచ్చు. అది ఎలాగంటే ఈ ఫస్ట్ రూమ్ చూడండి, ఇది హాల్ కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు 2 BHK ఇచ్చాను, ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, సో నాకు ఇంకా 3rd బెడ్రూమ్ వద్దు అనుకుంటే మీరు ఇది హాల్ కింద అయితే పెట్టుకోవచ్చు, ఓకేనా? డ్రాయింగ్ రూమ్ హాల్ కింద యూటిలైజ్ చేయొచ్చు కదా. గెస్ట్ ఎవరిని వస్తే ఇలాగా మీకు రైట్ సైడ్ మీకు రూమ్ అయితే ఉంది. అలాగే మీకు ఎంట్రన్స్ ఇక్కడ మీద నుంచి ఉంచండి, ఇది డైరెక్ట్ హాల్ లోకి. సరే, అయితే ఇది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఫర్దర్ యూజ్ ఉంటుంది. లేదు కస్టమైజ్ ప్లాన్స్ కోసం చూస్తూ ఉంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీ రిక్వైర్మెంట్స్ చెప్తే నేను దాన్ని బట్టి కూడా ఒక ప్లాన్ రెడీ చేసేసి మీకు ఇస్తాను, ఓకేనా? ఈ ప్లాన్ మీకు ఎలా అనిపించింది, మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలనుకుంటే కామెంట్ అయితే చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.